క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 8వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏమి జరిగినా, ఎవరేమనుకున్నా నిమ్మలంగా నిబ్బరంగా సమాధానంగా ఉండేవాడెవడో తెలుసా? ఏమాత్రము భయపడకుండా, కలవరము చెందకుండా, ప్రశాంతంగా, ఎవరి గురించి ఆలోచించకుండా దేవుని మీద మనసు నిలుపుకొని జీవించేవాడెవడో తెలుసా? డబ్బున్నవాడు కాదు, పేరు ప్రతిష్టలున్నవాడు కాదు, చుట్టూ జనమున్నవాడు కాడు. ఎవడైతే నీతి నియమాలను అనుసరించి నడుచుకుంటాడో వానికి మించిన సమాధానం, వాడికి మించిన నిమ్మలం, వాడికి మించిన నిబ్బరం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు. దేవునికి మహిమ కలుగుగాక. అయితే చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, చాలామంది నీతి తప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ తమ మీదికి నింద వస్తుందోనని, ఎక్కడ తమను చెడ్డగా అనుకుంటారోనని, ఎక్కడ ఆ నేరము తన మీద మోపుతారోనని వెంటనే ఆదాము హవ్వ మీదికి నెట్టినట్టుగా, హవ్వ సర్పము మీదికి నెట్టినట్లుగా ఒకరి మీదికి ఒకరు నిందలు మోపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అబద్ధాలాడుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిగా మాట్లాడు, నిజాయితీగా ఉండు, ఉన్నది ఉన్నట్లు ఒప్పుకో. ఒకవేళ తప్పు నీదే అయినా ఆ తప్పులో నీకు భాగమున్నా, ఒకవేళ పొరపాటులో నీకు భాగమున్నా, ఆ పాపములో నీకు భాగమున్నా నిజాయితీగా Download ShareChat.